ప్రభుత్వ కస్టమ్ మిల్డ్ రైస్ సిఎంఆర్ కింద ఇచ్చిన సుమారు 4.49 కోట్ల విలువైన ధాన్యాన్ని పక్కదారి పట్టించిన రైస్ మిల్ యజమానిపై పౌరసరఫరాల అధికారులు ఇచ్చిన ఫిర్యాదుపై కేసు నమోదు చేసి పెద్దపల్లికి చెందిన కొమురవెల్లి రాజేందర్ విజయశ్రీ రైస్ మిల్లు యజమానిని అరెస్టు చేసినట్టు పెద్దపల్లి సిఐ ప్రవీణ్ కుమార్ మీడియా సమావేశంలో వెల్లడించారు. ఈ సందర్భంగా సిఐ మాట్లాడుతూ ఈ నెల 9న పౌరసరఫరాల శాఖ అధికారులు మిల్లులో ఆకస్మిక తనిఖీలు చేపట్టారు. అక్కడ ఉండాల్సిన 17,406.86 క్వింటాళ్ల 4,49,45,043 విలువైన ధాన్యం మాయమైనట్లు వారు గుర్తించారు. రికార్డులు ఎవరు తనిఖీ చేయరనే ఉద్దేశంతో ధాన్యాన్ని అక్రమంగా అమ్ముకొని సొమ్ము చేసుకున్నట్లు విచారణలో తేలింది అని తెలిపారు. అనంతరం కోర్టులో హాజరుపరిచారు. పోలీస్ స్టేషన్ పరిధిలో మన విజయశ్రీ ఇండస్ట్రీస్ రైస్ మిల్ ఇండస్ట్రీస్ పైన మన ముప్పిడి శ్రీకాంత్ అని చెప్పేసి డిఎన్ సివిల్ సప్లైస్ వారు ఇచ్చినటువంటి కంప్లైంట్ పైన క్రైమ్ నెంబర్ 55/26లో మిస్అప్రోప్రియేషన్ పైన కేసు నమోదు చేయడం జరిగింది. దీనిలో డీటెయిల్స్కి వెళ్ళినట్టయితే ఈ యొక్క రైస్ మిల్ ఒక ఏజెంట్కి అయినటువంటి కొమురవెల్లి రాజేందర్, ఇతనికి టోటల్గా ప్యాడీ 21,253 క్వింటల్ అటువంటి ప్యాడీ అనేది ఇవ్వడం జరిగింది. దీనికి ఇంటర్వ్యూ వీళ్ళు ఏంటంటే 14,250 సుమారుగా క్వింటల్స్ ఆఫ్ రైస్ అనేది ఇంటర్గా వెబ్సైట్స్ కూడా ఇవ్వాల్సి ఉంటుంది. అయితే ఇతను 2,500 టన్నులు క్వింటల్ మాత్రమే రైస్ అనేది ఇవ్వడం జరిగింది. వీళ్ళు నోటీస్ చేస్తే ఏంటంటే సర్ప్రైజ్ విజిట్ చేసి నోటీస్ చేస్తే ఏంటంటే 17,000 టన్నుల రైస్ అనేది షార్ట్ ఫాల్ వచ్చింది. దాన్ని పంచనామా చేసి మాకు ఈరోజు కంప్లైంట్ ఇవ్వడం జరిగింది. ఆ కంప్లైంట్ పైన కేసు నమోదు చేసేసి ఈరోజు అరెస్ట్ చేస్తున్నాం. దీనిలో అరెస్ట్ చేసే భాగంగా వీళ్ళు మనం చెక్ చేయగా అతని దగ్గర ₹1,00,000 క్యాష్ అనేది కూడా సీజ్ చేస్తూ అతను అరెస్ట్తో పాటు ₹1,00,000 క్యాష్ సీజ్ చేసి కోర్టులో డిపాజిట్ చేయడం. 406 క్వింటల్ సుమారుగా షార్ట్ ఫాల్ వచ్చింది. దానిపైన కేసు నమోదు చేస్తుంది. ఏమనుకున్న అరెస్ట్ జరిగింది పైన కేసు నమోదు. వాటి క్యాష్ ₹4,49,45,000 క్యాష్ మిస్అప్రోప్రియేషన్ జరిగిందని చెప్పడం.